హైవేస్ ఇది బిగ్ బ్రేకింగ్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2012-14 సమయంలో అతనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కొన్ని కేసులు నమోదు చేశారు. ఎందుకు? అవినీతి అక్రమాస్తులు, తర్వాత వచ్చేసి క్విట్ ప్రోకో రకరకాలుగా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014-19 మధ్య ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన కేసుల విషయంలో అతనికి జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేలా చేయలేకపోయారు. అసలు కేసులు విచారణ కూడా ప్రాపర్గా సాగలేదు. దానికి కారణం ఏంటన్నప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు సమాధానం చెప్పారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇక 2019-24 మధ్య నేను ముఖ్యమంత్రిని, అమ్మో ఏడకొచ్చేది అని అలా పెట్టేశాడు. సో అతని మీద ఆల్రెడీ 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో 2024 ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పదే బీజేపీ, జనసేన, టీడీపీలు చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జస్ట్ ఒక శాంపిల్, తమిళనాడు లిక్కర్ స్కామ్ అనేది కూడా రెండో శాంపిల్, అసలు లిక్కర్ స్కామ్ అనేది తాడేపల్లి ప్యాలెస్ వేదికగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు. పురంధేశ్వర్ కానీ, మన లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. కానీ ఏమైంది? ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ రాజ్ కేసీ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వన్ బై వన్ కొంతమంది అరెస్ట్ చేయడం కావచ్చు, కొంతమంది అదుపులో తీసుకోవడం కావచ్చు, కొంతమందిని విచారించడం ఇవన్నీ చేస్తున్నారు. ఆ మూమెంట్లో తెలిసింది ఏంటంటే జస్ట్ రఫ్గా 3,500 కోట్ల పైచిలుకు వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్కి చేరినాయి. బట్ ఈలోపు ఆడకు చేరడానికి ముందు రియల్ ఎస్టేట్లో కొన్ని, హవాలా మార్గంలో కొన్ని, అటు ఇటు అని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అంటారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేసు టేకప్ చేస్తున్నారంటే ఈ పిఎంఎల్ఏ చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే డబ్బుని రకరకాల రూపాయన అటు ఇటు దాచేయడం, దోచేయటం, పంచుకోవటం అన్నట్టు. అంటే లెక్కలకు ఏది రాదన్నట్టు. వాళ్ళకి చూస్తూ ఊరుకోరు. 1000 కోట్లు అన్నప్పటికీ వాళ్ళు రాకుండా ఎట్టుంటారు? రెండు బాబు అని అసలు రాలా. ఇప్పుడు వచ్చేసి ఏమైంది? ఇవిగా ఆధారాలు, ఇంక మీరు రారా అని చెప్పేసినప్పటికీ వస్తాం ఆగండ్రా బాబు అని చెప్పేసి ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది కదా, సిట్, మద్యం స్కామ్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళు అన్నారు కదా, బాబా డీటెయిల్స్ అని మాకు ఇవ్వండి అయ్యా అన్నారు. ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసు నమోదైంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఎనీ టైం ఈసారి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు, జైలుకి వెళ్తాం ఖాయం. అందుకే ఈ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏ ప్రగల్భాలు? ఆయనకంట ఎనర్జీ సెక్యూరిటీ కల్పించాలంట. ఆ మనిషి అంట అసలు ఎవరిని వదిలిపెట్టడంట. కొద్ది రోజులు ఆగండి, మొత్తం నేను చూసుకుంటా అంటాడు. దేశం అంతానేమో యుద్ధం గురించి మాట్లాడుతుంది, మిగతా వాళ్ళు ఏమో ఇంటర్నల్గా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ మనిషి వచ్చి కళ్ళు మూసుకొని మనమే వస్తాం, మనం వచ్చాక ఎవరిని వదిలిపెట్టాం, పోలీసులు గొడ్లోపు తెప్పిస్తాం. అసలు ఎక్కడ దొరికాడండి బాబు అసలు ఈ మనిషి? అసలు ఇంకా ఈ మనిషి చుట్టూతున్నటువంటి ఎవరు నాకు అర్థం కావట్లేదు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి లోపల వేయటం ఖాయం. ఈసారి మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే జగన్ విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా వదిలిపెట్టరు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్కు సంబంధించేసి ఏ ఒక్క కీలక ఆధారం దొరికినా వదిలే ప్రసక్తే లేదు. ఈసారి మోడీ కాదు, అమిత్ షా కాదు, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడలేరు అండ్ అరెస్ట్ చేయకుండా ఎవరు కూడా అడ్డుకోలేరు. వెయిట్ చూస్తూ ఉండండి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. ఆల్రెడీ గెల జనార్దన్ రెడ్డికి సంబంధించి అతనికి శాసనసభ సభ్యత్వం ఆల్రెడీ రద్దయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. బట్ ఆల్రెడీ 7 సంవత్సరాల పైబడి జైలు శిక్ష ఆల్రెడీ విధించున్నారు. ఏది ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించేసి ఆల్రెడీ 2 సంవత్సరాల పైబడి కనుక జైలు శిక్ష పడినట్టయితే ఎంతైతే జైలు శిక్ష పడిందో అంత ప్లస్ దానిపైన ఇంకో 6 సంవత్సరాలు వీళ్ళు ఎన్నికల పోటీ కూడా అనర్హులు అన్నట్టు. సో జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం అయిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈయనకు పడే శిక్షల కోసమే నాతో సహా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా జగన్ యాక్టివ్గా ఉన్నంతకాలం ఏపీని ఏదో ఒక విధంగా నాశనం చేద్దామని చూస్తూ ఉంటాడు. అలా రోజుకు ఎన్నో ఎగ్జాంపుల్స్. ఇంకా జగన్ భజన చేస్తూ కూటమి మీద విషం జిమ్ముతూ కనుక ఎవరైనా ఏపీలో కనుక ఉన్నట్టయితే దయచేసి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తారంటే మీ ఇష్టం.